గుడి లేదు గుడి తలుపు లేదు మన మేడారంలో గుండెల్ల కలుగుండే గూడెం జాతర ఈ మట్టిలో ఏమైనా ఉన్నదో. రైట్, షాపింగ్ అయితే కంప్లీటెడ్. మేడారంకి రీచ్ అయ్యి చపాతీ విత్ చికెన్ 11 o'clock. ఇవన్నీ ఉండని ఏ దుమ్ములేస్తాందిరా. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ కే వ్లాగ్స్. మేమైతే మేడారం ప్లాన్ చేస్తున్నాం, దానికోసం ప్రిపరేషన్స్ ఉంది. మంట మా వాళ్ళ కష్టాలు. మేము ఇంటి నుండి అయితే చికెన్ కర్రీ ప్లస్ చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంటి నుండే. సో అందుకోసం ఇదంతా ప్రిపేర్. ఇక్కడైతే వరకు మా వెంకటేష్ చెమిలియన్. ఇప్పుడు రమేష్ ఒకటి మేకప్ వస్తే అవుతుంది, అన్ని బరాబరే ఉన్నాయి. పెళ్ళి అవుతుంది మీ అన్నయ్యకు, పెళ్ళి అవుతుంది. పెళ్ళి చేద్దాం మనకి. పెళ్లి కూర రాకరా పోయేటప్పుడు అమ్మ గుడ్డోడి పల్లమ్మ గడ్డికి వెళ్తే చెవిటోడి పల్లమ్మ తీసుకొస్తే చట్టోడి పల్లమ్మ పుడుకోని ఉంటాయి, గడ్డి పల్లమ్మ దగ్గరికి రారా శ్రీకాంత్, రా. నువ్వు కూడా వస్తావా? చెమ్మక్క సారథికి వెళ్తున్నాం మేడారం. ఏం చెప్తున్నావు వెంకటేష్? గుడ్డోడి పల్లమ్మ గడ్డికి వెళ్తే చెవిటోడి పల్లమ్మ తీసుకొస్తే చట్టోడి పల్లమ్మ పుడుకోని. చికెన్ కర్రీ అనుకుంటున్నాం 3.5 kgs. మేడారం వెళ్తున్నాం అందరం ఫ్రెండ్స్ కలిసి. వేలాలనా? మేడారమా? ఓకే ఓకే. సమ్మక్క జాతరకి జాతర కొత్త వీళ్ళు మా కోసం హెల్ప్ చేస్తారు. చపాతీస్ మీకు డబ్బులు పెట్టుకుంటలేమా పోవడానికి? ఆధార్ కార్డు ఫ్రీయా? పోదాం. మీరు సైలెంట్గా ఉంటారు, మీ మా లెక్క స్పోర్టివ్గా ఉంటారు. దీని కాదు పోవడానికి. ఇంకో టాటా ఎక్స్ట్రా మాట్లాడితే అయిపోతుంది. వస్తారా? మా కోసం కష్టపడతారు వీళ్ళు. ఎట్లుందిరా రేటింగ్? చికెన్ అయిపోయింది, వీళ్ళైతే టేస్ట్ చేస్తారు. చికెన్ కర్రీ ఎలా ఉందని మనిషికి పీస్ తీసుకొని. ఎట్లుందిరా రేటింగ్? 5 బాగున్నా. అయిపోతుందా? ఎక్సలెంట్. రేటింగ్ ఎంత ఇస్తావు? నో రేటింగ్. ఎట్లుందన్నా? బాగుంది. మా వంట మాస్టర్, మా వంట అన్న 2 hours నుండి నాన్ స్టాప్ కష్టపడుతున్నారు వీళ్ళు మా కోసం. నెక్స్ట్ ఇయర్ మన అందరం కలిసి వెళ్దాం. గోవర్కన్కి పోదాం. మేము అటుకోలేదా? మీరు అనుకుని తిన్నారంటే అప్పుడు మేము అక్కడ అనుకోండి. మేము జోతలు మేము 12 1 అయింది ఇంటికి వచ్చేసరికి. శనివారం పోదాం కామాఖ్య టెంపుల్. శనివారం పోదామా? ఓకేనా? శనివారం కామాక్షి అసలు అప్పుడే తీయాలి. కొబ్బరికాయ కొట్టేప్పుడు రమేష్ గారిని తీస్తే అయిపోతుండే. కొట్టేది అప్పుడు తీస్తాం. రమేష్ కనబడతలేదు చూడరా. రమేష్ గారు ఇప్పుడు వ్యాలీ దగ్గరికి వచ్చినాము.
అటు పెట్టు. రాలే కాదన్నా ఇప్పుడు నాగలమ్మ తల్లి దగ్గర కూర్చుంటే మేము మందు మంచిలో మంచిలో ఆగేసి స్టఫ్ మిర్చిలో కాఫీ టీ తాగేసాం. మళ్ళీ స్టార్ట్ అయ్యాము. దారిలో అయితే ఇక్కడ తారచెరు దగ్గర ఆగినాం. ఒక హాఫ్ జర్నీ అయిపోయింది, ఇంకొక హాఫ్ జర్నీ వెళ్ళాలి. వచ్చేటప్పుడు చపాతీస్ కర్రీ తీసుకొచ్చినాం. ఇక్కడ తినడానికి తాగినాం అందరం. ఇదైతే నాగలమ్మ టెంపుల్, వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇన్ మంతిని. ఇక్కడ నుండి ఇంకొక హాఫ్ జర్నీ 70 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇదే మా లైన్ గ్యాంగ్. ఎందుకు చపాతీ లేవరా? బ్యాగులు ఉంది కర్రీ. నువ్వు చేతులు కడుక్కున్నావా రమేష్? కడుక్కున్నా డ్రమ్లో కడుక్కున్నా వచ్చేటు బా కట్టుకున్నావు బా. ఒకటేరా నేను కడగండి ముఖ్యంగా రీచ్ అయ్యడం మేడారంకి రీచ్ అయ్యి చపాతీ విత్ చికెన్ 11 o'clock. ఇవన్నీ ఉండని The next day. ఇప్పుడే లేచినాం. ఫుల్ చలి, 13 degrees. ఎవరు చల్లు ఉన్నావా? శ్రీనివాసి చూడు, ఇప్పుడే ఫుల్ రష్ ఉండింది. 1 month బిఫోరే ఇంత రష్ పబ్లిక్ వచ్చారు. ఇప్పుడైతే జంపాన బావ దగ్గరికి వెళ్తున్నాం. నైట్ పడేసరికి 12 అయింది. హాయ్ 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 అందరికి హాయ్. గోయింగ్ టు జంపాన వాగు. మంది అయితే ఫుల్ ముందున్నారు ఇప్పుడే. ఇంకా 1 month ముందు ఇంకా 4 రోజులు ఉన్నది సమ్మక్క జాతర. ఇప్పుడే ఇంతమంది రష్, ఇంత పబ్లిక్ వస్తుంది డైలీ. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఫాస్ట్ గానే చేస్తారు పనులు. జాతరకి అందేలాగా పనులు అయితే చేస్తారు. రోడ్లు, జంపర్ బావి కూడా అన్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. జంపర్ బావిలో కూడా పనులు ఫాస్ట్ చేస్తున్నారు. జాతరకి జంపర్ బావిలో స్నానం అయిపోయి దర్శనానికి వెళ్తున్నాం. ఖమ్మం సైడ్, రోడ్ సైడ్ అందరం అయితే రెడీ అయిపోయినాం. ఎలా ఉంది ఫీలింగ్? ఎలా ఉంది? నైట్ చలి చాలా బాగుంది. 13 degrees. ఆల్రెడీ సగం గ్యాంగ్ ఆల్రెడీ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయారు. మేమే లేట్, మేము కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూపెట్టారు మీ కొబ్బరికాయలు. టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఫుల్ రష్ ఉంది ఇక్కడ అయితే. రోడ్ ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ రోడ్స్ వేస్తున్నారు. ఒక 20 days లో మొత్తం కంప్లీట్ అవుతుందంట. ఎంట్రన్స్ సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారం ఆదివాసుల అమరుల జాతర. సారక్క గద్దె. దర్శనం అయిపోయింది. రైట్, షాపింగ్ అయితే కంప్లీటెడ్. దర్శనం అయిపోయింది. ఇక్కడైతే భోజనం చేసుకోవడానికి అయితే వంటలు చేయడానికి ప్లేస్ చూసుకున్నాం. వెంకటేష్ అయితే ఇక్కడ మిర్చి కట్ చేస్తాడు. ప్రశాంత్ పుదీనా
సొంతంగా కొత్తిమీర తీస్తాడు. మా వంట మాస్టర్ తాళ శ్రీనివాస్ కుమార్ అన్న ఆడు అసలే 2 డబ్బా ఫోన్లు పట్టుకొచ్చాడు. అయిపోయింది. దర్శనం అయిపోయినాక అయితే ఖమ్మం నుండి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే కొత్తూరు చెక్ పోస్ట్ దగ్గరలో ఇక్కడ ఇది కంకచెట్ల మధ్యలో రూమ్ అయితే తీసుకున్నాం. సారీ రూమ్ కాదు, ప్లేస్ మంచిగా ఉంది. అందరూ మీరు కూడా వచ్చినప్పుడు ఈ ఏరియాలో అయితే వచ్చి ఉండండి, చాలా మంచిగా పీస్ఫుల్గా ఉంది. ప్లేస్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. మా వాళ్ళు ఆల్రెడీ వంటలు స్టార్ట్ చేస్తుంటారు. ప్లేస్ ఈ లోపల మొత్తం కంక చెట్లు కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణం. మా వాళ్ళు అయితే వంటలు చేస్తుండ్రు. మిర్చి కటింగ్, ఆనియన్స్ కటింగ్ అవుతుంది. చాయమన్ టేస్ట్గా ఇక్కడ రైస్, బగార్ రైస్, బగార్ రైస్. చికెన్ ఎన్ని కిలోలు రా? చికెన్ 5 కేజీసా? ప్లేస్ ఎట్లుందిరా వెంకటేష్? ప్లేస్ చాలా బాగుంది. వంటలు చేసుకోవడానికి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా, ఫ్యామిలీ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరికైనా పని చేస్తుంది. ప్లేస్ చాలా బాగుంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్య మనం చాలా చోట్ల చూస్తున్నాం పులులు రావడం గానీ, పాములు రావడం గానీ. సో జాగ్రత్త ఉండి మంచిగా భోజనాలు చేసుకొని రక్తపింజర్ రోయ్. నెక్స్ట్ ఇయర్ మా రమేష్ కి అయితే మ్యారేజ్ కావాలి. అందరూ అయితే కామెంట్ చేయండి, బ్లెస్ చేయండి మా రమేష్ కి మ్యారేజ్ కావాలని. వీనికైతే వీని లైఫ్ సెట్ కావాలని కామెంట్ చేయండి. అయితే అందరు చెఫ్లే ఇక్కడ, వంట వచ్చిన రానోళ్ళు లేరు. ఈయన చికెన్ వండుతాడు, ఈయనైతే పెద్ద చెఫ్ కుమార్ అని వండుతాడు. మా వెంకటేష్ అయితే చికెన్ ఉడకకున్నది తింటాడు. కిలోలా చికెన్? 5 కేజీసా? రేట్ ఎట్లా గట్టిగా ఉందా? ఫుల్ రేట్, కోటి రేటు తీసుకుంటారు. కోస్తే కిలోకి ఎంత? 50? కోడికి 50. సాయిద్ పటేల్ కూర్చున్నాం. చపాతీలు ఉండాలి, చపాతీలు అయితే ఇప్పుడు చికెన్ వేసుకొని తింటున్నాం. తర్వాత లంచ్ స్టార్ట్ అవుతుంది. అరే వెంకటేష్ తిన్నాడు. రీల్స్ చేయడానికైతే ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పుడు డ్యాన్స్. రైట్ అన్న, పెట్టారు రైట్ బాయ్. లంచ్ అయితే అయిపోయింది, అన్ని సామాన్లని సెట్ చేస్తుండ్రు. కాసేపట్లో అయితే ఇంటికి ప్రయాణం చేస్తాం. ఆ సమ్మక్క సారక్క దయ వల్ల అయితే అంత మంచి జరిగింది. ఇంటికి కూడా మంచిగా వెళ్తే అంతే హ్యాపీ. కానీ మస్తు ఎంజాయ్ చేశారు అందరూ. తినేసినాం, లగేజ్ అంతా సెట్ చేసుకున్నాం, వెళ్తున్నాం ఇంటికి. అయితే స్టార్ట్ అవుతున్నాం. అందరికి పెళ్ళిళ్ళు అయితే ఫ్యామిలీస్ తోట ఫ్యామిలీస్ వేరు మళ్ళీ నాగలమ్మ టెంపుల్ ఒక దగ్గర ఎంత అవే తింటాయి. దాని గురించి ప్యాకెట్స్ ఉంటాయి. మేడారం నుండి 5:30కి స్టార్ట్
స్టార్ట్ అయినాము. అక్కడ నుండి వడరం నుండి అయితే ఇంటికి వచ్చేసరికి 10:30 అయింది. మా వాళ్ళు అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు. మందు పెట్టుకొని సేఫ్గా అయితే చేరుకున్నాం. బాయ్ అంకుల్ బాయ్ చెప్పు.